ఫేస్బుక్లో మానిటైజేషన్కి సంబంధించిన ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది చాలా మందికి ఇప్పటికీ కూడా తెలియడం లేదు. రీజన్ ఏంటిదంటే సొల్యూషన్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నా కూడా సగం వరకే చూస్తున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ని పూర్తిగా చూడక ముందుకే మిడిల్లోనే ఆహా ఇదా అని అనుకుంటున్నారు. కాబట్టి ప్రాబ్లం ఎందుకోసం వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, తిరిగి మళ్ళీ అకౌంట్ని ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి అనే ప్రాసెస్ అంతా కూడా చాలా మందికి ఇంకా కన్ఫ్యూజ్గానే ఉంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ప్రాబ్లం ఎందుకోసం వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, రిపీట్గా మనకు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఎలాగా అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఫేస్బుక్ అకౌంట్ మానిటైజేషన్ లిమిటెడ్ అని వచ్చేసింది. సో ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో లైవ్లోనే సాల్వ్ చేయబోతున్నాము. అది ఎలాగా అనేది ప్రాసెస్ అంతా కూడా మీరు క్లియర్గా వీడియో చూస్తే, సో మీ అకౌంట్ తరపున మీకు ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని అంటే జస్ట్ మీరు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కనుక మీరు తెలుసుకున్నారు అంటే అలా ప్రాబ్లం వచ్చిన వెంటనే మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలుగుతారు. లేకుండా అలానే ఉంచాలనుకోండి, రిపీట్ వయలేషన్ వల్ల టోటల్గా మానిటైజేషన్ అకౌంట్కి రిస్ట్రిక్షన్ అనేది పడిపోతుంది. దాని నుంచి ఏ ఒక్క రూపాయి కూడా మనకి ఇయర్నింగ్స్ అనేది ఉండదు. ఇంత కష్టపడి ఇయర్నింగ్స్ని పోగొట్టుకోవడం ఎవరికి కూడా ఇష్టం ఉండదు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి బోల్డ్ అన్ని ప్రాబ్లమ్ సొల్యూషన్ మన ఛానల్లో వీడియోస్ ఎన్నో ఉంటాయి, కొత్త టిప్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి సో వాటన్నిటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవాలి. ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోకండి. సో ఇప్పుడు స్టార్టింగ్ అయితే మనము అకౌంట్ లాగిన్ అయిన తర్వాత మనం మానిటైజేషన్ సెక్షన్ దగ్గరికి వెళ్ళగానే సో మనకి ఏ మానిటైజేషన్ మీదైనా సరే మనకున్న ప్రాబ్లం అనేది క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రాబ్లం ఏముంది, మనం యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ మీద క్లిక్ చేయగానే గో టు పాలసీ ఇష్యూ మానిటైజేషన్ లిమిటెడ్ అని మనకి చూపిస్తుంది. దాని తర్వాత పాలసీ ఇష్యూ మీద క్లిక్ చేసుకుంటే మనకి మిగిలిన మానిటైజేషన్ టూల్స్ అన్నిటికీ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, మీరు ఫోటో చూడొచ్చు, ఇన్స్ట్రీమ్ యాడ్, సబ్స్క్రిప్షన్, బ్రాండెడ్ కంటెంట్ ట్యాగింగ్, స్టార్స్, పర్ఫార్మెన్స్ బోనస్ అంటే బోనస్ ప్రోగ్రాము, అలాగే రీల్స్ ఓవర్లే యాడ్స్. సో మానిటైజేషన్ లిమిటెడ్ అని మాత్రం వచ్చింది. ప్రాబ్లం అయితే అక్కడ పాలసీ ఇష్యూ అనేది అయితే చూపిస్తుంది. కానీ ఇక్కడ క్లియర్గా పాలసీ ఇష్యూ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఏ మానిటైజేషన్కి కూడా ప్రాబ్లం ఏం రాలేదు. అలా అనేసి చాలామంది ఏం చేస్తున్నారు, దాన్ని అలాగే వదిలేస్తున్నారు. అది రిపీట్గా వచ్చేసింది అంటే టోటల్గా మానిటైజేషన్ రిస్ట్రిక్షన్ అయిపోతుంది. మరి ఈ మానిటైజేషన్ లిమిటెడ్ అని ఎందుకోసం వచ్చింది, అది పోవాలంటే ఎలాగా, అకౌంట్ మనకి మానిటైజేషన్ ప్రాబ్లం కాకుండా సెక్యూర్గా ఉండాలంటే ఎలాగా, దాన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడనైతే మనకి దేని పరంగానైతే ప్రాబ్లం లేదు, మానిటైజేషన్ టూల్స్కి అయితే ప్రాబ్లం లేదు అని చెప్తుంది. సో మానిటైజేషన్ లిమిటెడ్ అంటే లిమిటెడ్ వీడియోస్కి మాత్రమే మానిటైజేషన్ ఉంది, మిగిలిన వాటికి లేదు అని చెప్తుంది. సో వేటికి లేవు అనేది మనకి ఎలా తెలుస్తుంది? సో ఇంత ముందుకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండదు, కానీ ఇప్పుడు మనకి ఫేస్బుక్ అప్డేట్ చేసింది. కింద చూడండి, కంటెంట్ వయలేషన్స్ అనే ఒక వీడియో అయితే మనకి కనిపిస్తుంది. బెండనేకాయ బజ్జీ, ఓకే, ఇది తమిళలో మనకి కన్నడ అర్థం కాదు, కానీ టోటల్ అయితే తెలుగు అయితే కాదు, ఏదో బెండకాయ కూర అయితే చేసిళ్ళు, అందులో వండేసిళ్ళు, ఆ వీడియోని రీల్కి అయితే అప్లోడ్ చేసిళ్ళు. మొత్తానికి బెండకాయ కూరది ఏదో వంట వండింది అని అప్లోడ్ చేసిన వీడియోకి వీళ్ళకి ప్రాబ్లం అయితే వచ్చింది. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇష్యూ అని అయితే చూపిస్తుంది. ఆ రీల్ వీడియో థంబ్నెయిల్ మనకి ఎలా అయితే కనిపిస్తుంది, ఆ రీల్ వీడియో ఎన్ని సెకండ్స్ ఉంది, సో దాని టైటిల్ ఏంటనే చూపిస్తుంది. ఇష్యూ మీద క్లిక్ చేసుకుంటే మనం ఇంతకు ముందుకు ఈ వీడియోని ఇక్కడ నుంచి మనకి రిమూవ్ చేసే ఆప్షన్ ఉండేది. సో దీనివల్ల మనకి ప్రాబ్లం అనేది ఆన్ ది స్పాట్లో సాల్వ్ అయిపోయేది. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ చూపించట్లేదు, డిలీట్ ఆప్షన్ మనకి ఇక్కడ చూపించట్లేదు. మరి దీన్ని ఎలా డిలీట్ చేసుకోవాలి మనము అని అంటే, సో మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. సో మినిమైజ్ చేసి మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి మళ్ళీ ఇక్కడ మానిటైజేషన్ దగ్గరికి వచ్చేసి చూడండి. కొన్ని డివైస్ అంటే మన ఫోన్ కెపాసిటీని బట్టి కొన్నిసార్లు మనకు ఆప్షన్ చూపించవచ్చు, కొన్నిసార్లు చూపించకపోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీకు డిలీట్ ఆప్షన్ చూపించలేదు అని అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే ఇంకొక మెథడ్ అనేది మీకు చెప్తాను. సో మనం ఈ వీడియోని డిలీట్ చేయాలి అంటే ఎలాగంటే మనము పోస్ట్ దగ్గరికి రావాలి. సో ఇక్కడ మనము అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా 1 by 1గా ఉంటాయి. సో ఇందులో కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఇక్కడ మనకి పోస్ట్ అబౌట్ వీడియో అని ఉంటుంది, పక్కకి మనకి మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే రీల్స్, ఫొటోస్ ఇలాంటివి కూడా చూపిస్తాయి కదా. అలా ఇప్పుడు మనకి రీల్ వీడియోకి ప్రాబ్లం వచ్చింది కాబట్టి రీల్స్ మీద క్లిక్ చేస్తున్నారు, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నారు, డిలీట్ అంటున్నారు. బట్ అలాగా డిలీట్ అనడం వల్ల మన అకౌంట్లో ఆ వీడియో అనేది డిలీట్ అవ్వడం లేదు. సో ఈ వీడియోని డిలీట్ చేసే కరెక్ట్ అయిన పద్ధతి ఏంటంటే, మనం ఈ పోస్ట్ అనే ఆప్షన్ దగ్గర ఉండాలి. అంటే ఫస్ట్ పాయింట్ దగ్గర ఉన్నాం అనుకోండి, సో మనము మన అకౌంట్లో
టైం టు టైం మనం ఏమైతే యాక్టివిటీస్ చేసినామో ఈజీగా మనకి లైన్ వైజ్గా తెలుస్తుంది. అంటే ఒక 1 అవర్ బ్యాక్ మనం ఏం పోస్ట్ చేసినాం, 2 అవర్స్ బ్యాక్ ఏం పోస్ట్ చేసినాం, 1 మంత్ బ్యాక్ ఏం పోస్ట్ చేసినాం అనేది ఈ పోస్ట్ అనే ఆప్షన్ దగ్గర మనము ఏ డేట్కి ఏ టైంకి, అది రీలా, వీడియోనా, పోస్టా, టెక్స్టా, ఫోటోనా, ఇలా మనకి లైన్ వైజ్గా మనకి కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనకి టైటిల్ చూపించింది, వీడియో లెంత్ చూపించింది, థంబ్నెయిల్ చూపించింది, ఇవన్నీ కూడా మీరు చూసారు కదా. సో దీన్ని క్యాచ్ చేసుకొని మీ రీల్ వీడియో ఎక్కడ ఉంది, మీరు ఆ డేట్కి అప్లోడ్ చేసిన ఆ వీడియో ఎక్కడ ఉంది అనేది మీరు స్క్రోల్ చేసుకొని ఆ టైం ఆ డేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత థంబ్నెయిల్ను మీరు టైటిల్ అనేది చూసుకోవాలి. కరెక్ట్ ఆ వీడియోనైనా కాదా, సెకండ్స్ ఏంటి అనేది కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. సో ఈ వీడియోనే పర్టికులర్గా అని తెలిసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, రీల్ వీడియో పైన మన అకౌంట్కి సూట్గా లెఫ్ట్ సైడ్ ఉంటుంది 3 డాట్స్, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి డిలీట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. డిలీట్ అనేమనుకోండి సెకండ్స్లలో ఆ వీడియో అనేది డిలీట్ అయిపోతుంది. మరి మనకి క్లారిటీ ఎట్లా వస్తుంది, ఏమున్నది మళ్ళీ హోమ్ పేజ్ దగ్గరికి వెళ్ళిపోయి ఒకసారి మనము రిఫ్రెష్ అనాలి. రిఫ్రెష్ అన్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక డిలీట్ చేసిన వీడియో ఏంటిది, ఆ డేట్ ఏంటిది మనకు తెలుసు కదా. సో అక్కడ నుంచి వెళ్ళి రిఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళి స్క్రోల్ చేసి చూసుకుంటే మనకి అక్కడ ఆ వీడియో అనేది కనిపించదు. ఇలా మనకి కనిపిస్తుందా లేదా, డిలీట్ అయిందా లేదా అనేది మనము క్లారిటీగా చెక్ చేసుకోవాలి. మరి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మానిటైజేషన్ లిమిటెడ్ అనే ప్రాబ్లం మరి స్పాట్లోనే పోతుందా లేకపోతే ఏమైనా టైం పడుతుందా అనేది ఎలా తెలుస్తుంది అంటే వెళ్ళి మనం మళ్ళీ ఒకసారి మన మానిటైజేషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అకౌంట్ సి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఇప్పుడే వచ్చాను కాబట్టి నాకు మళ్ళీ లోడింగ్ అనేది ఎక్కువైతే కాబట్టి దీన్ని నేను మినిమైజ్ చేసి మళ్ళీ ఫేస్బుక్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇది ఒక చిన్న స్మాల్ మిస్టేక్లు అయితే ఇలాంటివి ఫేస్బుక్లో చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం నిదానంగా ఉండాలి ఫేస్బుక్ని మెయింటైన్ చేసేటప్పుడు. మళ్ళీ నేను మినిమైజ్ చేసి మళ్ళీ ప్రొఫైల్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత సి డాష్ బోర్డ్ మీద ఇప్పుడు నేనైతే క్లిక్ చేసుకుంటున్నాను. సో మీకు కూడా డిఫరెంట్ అయిన వంటలు కావాలంటే సో వీళ్ళ అకౌంట్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. మీరు ఫేస్బుక్కి వెళ్ళి నేమ్ సెర్చ్ చేసి అంటే వీళ్ళ వంటలన్నీ బోల్డని వస్తాయి. బట్ ఇది తమిళ కన్నడ నాకైతే తెలియదు. సో వెజిటేబుల్స్ చూస్తే మీకు అర్థమవుతాయి కాబట్టి మీరు వాటిని అయితే ఫాలో అవ్వచ్చు, చాలా బాగా చేస్తారు. ఇప్పుడు మనము ప్రొఫెషనల్ డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత ఏం చేయాలి, మానిటైజేషన్ అనే ఆప్షన్ మీద యాడ్స్ అండ్ రీల్స్ని క్లిక్ చేసుకున్నాము. ఇక్కడ మనకి ఇప్పుడు మానిటైజేషన్ లిమిటెడ్ అనే ప్రాబ్లం మనకి లేదు. సో ఫేస్బుక్ ఇచ్చే మనకి లైసెన్స్ మ్యూజిక్ అనేది వేరే ఒక ఆప్షన్ ఉంది, అది పోనీయండి. కానీ ఇందాక మనకి మానిటైజేషన్ లిమిటెడ్ గో టు పాలసీ ఇష్యూ అని ఉండేది. బట్ ఇప్పుడు మనం ఆ వీడియో రిమూవ్ చేయడం వల్ల మనకి ప్రాబ్లం అనేది ఆన్ ది స్పాట్లో లైవ్ ప్రూఫ్లోనే మనకి సాల్వ్ అయిపోయింది. సో కొంతమందికి మాత్రం సాల్వ్ అవ్వదు, అదే ఆన్ ది స్పాట్లో. సో ఎవరికి సాల్వ్ అవ్వదు. సో అలాంటి వాళ్ళు మరి ఏం చేయాలి, ఎలాంటి కంటెంట్కి లేట్ అవుతుంది అనేది అయితే మనం ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతా ఒకటేసారి తెలుసుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటి అనేది. కాబట్టి మీరు ఇప్పటివరకు అయితే మనకి మానిటైజేషన్ లిమిటెడ్ వచ్చిందంటే దాన్ని చెక్ చేసుకొని ఆ వీడియోకి రిమూవ్ చేయాలి. మరి ఇంతకీ ఆ వీడియోకి వీళ్ళకి ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎందుకంటే అన్ని రీల్స్ వీడియో వీళ్ళు వంట చేసిన తర్వాత వీళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేస్తున్నారు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, వేరే వాళ్ళ కంటెంట్ అయితే అసలే కాదు, ఈమెనే ఓన్గా క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. సో నాకన్నా పెద్దవాళ్ళే వీళ్ళు వీడియోస్ అనేది క్రియేట్ చేసి ఓన్ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నారు. బట్ దీనికి మానిటైజేషన్ లిమిటెడ్ అని ఎందుకు వచ్చేసింది అని మీకు డౌట్ వచ్చిందా, వచ్చే ఉంటుంది, రావాలి కూడా. సో ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మనము వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాము. రికార్డ్ చేసిన తర్వాత మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నాం కదా. సో మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఒరిజినల్ క్లిప్ మ్యూట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా మనం వంట చేసేటప్పుడు ఓకేలే ఎలా అయినా మనం వాయిస్ ఓవర్ ఇస్తాం కదా అనేసి బయట ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా సరే మనం వీడియో ప్రిపేర్ చేస్తాం, డైరెక్ట్ మనం వాయిస్ ఇచ్చేస్తాం, అలానే అప్లోడ్ చేసాం అనుకోండి ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. సో దానివల్ల కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు మనకి బజార్లో ఎంతో మంది మైకులు పెట్టుకుంటూ పోతారు, మన ఫోన్లు మోగుతాయి, టీవీలు మోగుతాయి, ఇలా ఏదో సమ్ మ్యూజిక్స్ అనేది వినిపిస్తూ ఉంటాయి కదా. ఇలాంటి సౌండ్స్ మళ్ళీ ఇందులో మనకి వినిపించకూడదు. అలాంటి మ్యూజిక్స్ కనుక మనకి ఇక్కడ క్యాచ్ అయిపోయినాయి అంటే ఆటోమేటిక్గా అది మన ఓన్ కంటెంట్ కాదు అన్నట్టుగా దానికి మానిటైజేషన్ అనేది తీసేస్తారు. సో మీరు ఒకవేళ డైరెక్టే చెప్తున్నారు అని అంటే మంచిగా పీస్ఫుల్గా సైలెంట్లో ఉండే ప్లేస్లో మీరు వీడియో అనేది స్టార్టింగే ప్రిపేర్ చేసుకోండి. లేదంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు టోటల్గా మ్యూట్ చేసిన తర్వాత మంచి సౌండ్ ఎక్కువగా రాని ప్లేస్ దగ్గర ఉండి మీరు వాయిస్ ఓవర్ అనేది చేసుకోవాలి. దీన్ని ఇక్కడ వీళ్ళు మిస్ చేసుకున్నారు కాబట్టి ఇందులో వినిపించిన ఆ ట్రాఫిక్ సౌండ్స్ వల్ల వీళ్ళకి ఆ వీడియో సో ఇది ఒరిజినల్లీ కాదు అనే విధంగా ప్రాబ్లం అనేది వచ్చింది. సో ఇలా మనము ఆ వీడియోకి ప్రాబ్లం ఏంటిది, మనం ఆ వీడియోలో మిస్టేక్ ఏం చేసినాము అనేది ఫస్ట్ మనం ఆ వీడియోని క్లియర్గా టోటల్ ఎండింగ్ వరకు చూడాలి. చూసిన తర్వాతనే మీరు ఏం చేయాలి, ఆ వీడియోని రిమూవ్ చేసిన అనుకోండి. సో ఇది ఎందుకనంటే నెక్స్ట్ మీరు ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉండడం కోసం ఈ చిన్న ఒక ప్రాసెస్ అనేది మీరు చేసిలో అంటే ఎప్పటికీ మీ అకౌంట్ ఏ ప్రాబ్లంలోకి లేకుండా ఎప్పటికప్పుడు మీరు ఫేస్బుక్ నుంచి మనీ అనేది సంపాదించుకోవచ్చు. సో ఫర్దర్గా మీకు ఇంకేమైనా మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మీకు సాల్వ్ అవ్వట్లేదు అంటే ఒక 10 minutes కేటాయించుకొని మన ఛానల్ని విజిట్ చేయండి. మీ ప్రాబ్లమ్ సాల్వ్ సొల్యూషన్ వీడియోస్ బోల్డ్ అని ఉన్నాయి.